10వ తరగతి ఫలితాల్లో నూజివీడు పట్టణంలోని కుమార్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాల ఖ్యాతిని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారు. శనివారం విడుదలైన ఫలితాల్లో ఈ పాఠశాలకు చెందిన షేక్ రజియా బేగం 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. పాఠశాల విద్యార్థినులు సిహెచ్ అమూల్య, జయశ్రీత 595 మార్కులతో పట్టణ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది కుమార్ పాఠశాల నుండి 176 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై 100% ఫలితాలను నమోదు చేశారు. మొత్తం విద్యార్థులలో 75% మంది 500లకు పైగా మార్కులు సాధించడం విశేషం. తన విజయంపై రజియా బేగం స్పందిస్తూ, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ మార్కులు సాధించాను. ఐఐటీలో సీటు సాధించడమే నా తదుపరి లక్ష్యం అని తెలిపింది. ఐఏఎస్ అధికారి కావడమే తన కల అని అమూల్య వెల్లడించగా, తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు జయశ్రీత సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కుమార్ విద్యాసంస్థల అధినేత పిన్నమనేని వెంకటకుమార్ మాట్లాడుతూ, గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం పుష్పగుచ్ఛాలతో సత్కరించి భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన అధ్యాపక బృందాన్ని యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. 26 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి ఫలితాలు ఈరోజు వెల్లడైనాయి. నూజివీడు పట్టణంలోని కుమార్ పాఠశాల ఇంగ్లీష్ మీడియం స్కూల్ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించింది. షేక్ రజియా బేగం 600 మార్కులకు గాను 598 మార్కులు వచ్చినాయి ఈ పాపకి. తను ఇంగ్లీష్లో సైన్స్లో మాత్రమే ఒక్కొక్క మార్కు పోగొట్టుకుని 598 మార్కులు సాధించింది. సిహెచ్ అమూల్య 595 మార్కులు, జయశ్రీత 595 మార్కులు సాధించారు. ఇంకా అనేక మంది విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి మార్కులు సాధించారు. మొత్తం పరీక్షకే 176 మంది విద్యార్థులు హాజరైతే 176 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అందరూ కూడా ప్రథమ శ్రేణిలో. అలాగే తెలుగులో 100కి 100 మార్కులు 29 మందికి వచ్చినాయి. హిందీలో 100కి 100 ఇద్దరికి వచ్చినాయి. లెక్కల్లో 100కి 100 మార్కులు 33 మందికి వచ్చినాయి. సైన్స్లో 5గురికి వచ్చినాయి. సోషల్లో 100కి 100 26 మంది సాధించారు. 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల శాతం 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల శాతం 75% ఉంది. చాలా బాగా మార్కులు వచ్చినాయి. ఈ పాఠశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయింది. 26వ సంవత్సరం కూడా పరీక్షలు రాశారు. 20 సార్లు కన్నా ఎక్కువగా ఈ పట్టణంలో ఈ పాఠశాల టౌన్ ఫస్ట్ వచ్చింది. మాకు మేమే అత్యధికమైన మార్కులు రావటం, గ్రేడ్లు పెట్టినప్పుడు కూడా ఎక్కువ గ్రేడ్లు 40 గ్రేడ్లు, ఒకసారి 40 మందికి 10/10 గ్రేడ్లు వచ్చినాయి ఒకసారి ఈ పాఠశాలకి. ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే బ్రహ్మాండమైనటువంటి ఉపాధ్యాయ బృందం, అలాగే యాజమాన్యం, ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేసి ప్రణాళికలేసి పిల్లల యొక్క స్థాయిని, వారికి ఉన్నటువంటి సబ్జెక్ట్ పట్ల వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారో తెలుసుకుని వాళ్ళకు మక్కువ పెంచి పరీక్షలకు తర్ఫీదు ఇచ్చి తయారు చేయడమే ఈ ప్రత్యేకత, ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత. అలాగే రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ అవన్నీ అభివృద్ధి చేయడంలో ఈ పాఠశాల తనకు తానే సాటిగా ఉంది. చాలామంది పాఠశాల వాళ్ళు ఈ వేసవి సెలవుల్లో అన్ని చోట్లకి వెళ్ళి, ఇళ్ళకి వెళ్ళి లేదా ఇతరత్ర ప్రదేశాలకు వెళ్ళి అడ్మిషన్స్ చేస్తుంటారు. ఈ పాఠశాల 25 సంవత్సరాలుగా అలాంటి పనులు ఏమీ చేయలే. ఏ ఒక్క ఇంటికి వెళ్ళి, ఏ ఊరికి వెళ్ళి అడ్మిషన్ చేసిన దాఖలాలు లేవు. అదే ఈ పాఠశాల యొక్క గొప్పతనం. ఈ పాఠశాల రిజల్ట్ను బట్టే తల్లిదండ్రులందరూ నమ్మకంతో ఈ పాఠశాలలో పిల్లలు చదివించడానికి వస్తున్నారు. అలాగే ఈ పాఠశాలలో దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి 60 గ్రామాల నుంచి పిల్లలు వస్తున్నారు. అందరూ కూడా
చాలా ఉన్నతమైన స్థానంలో వాళ్ళ పిల్లలందరూ కూడా స్థిరపడిపోయి ఉన్నారు. కొన్ని గ్రామాల్లోనే అచ్చంగా అసలు వేరే పాఠశాల పిల్లలు ఉండరు అసలు అక్కడ. కుమార్ పాఠశాల వాళ్ళే ఉంటారు కొన్ని గ్రామాలైతే. పిల్లలు బాగా సెటిల్ అయ్యి తల్లిదండ్రులు చాలా సంతృప్తికరంగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి సరైనటువంటి సమాధానం దొరికి చాలా సంతృప్తికరంగా ఉంటున్నారు. ఈ పాఠశాల స్థాపించకముందు పిల్లలకి కొంచెం ఇంటి దగ్గర చదువు చెప్పుకోవటం అటువంటి చాలా కష్టంగా ఉండేది. ఈ పాఠశాల స్థాపించినాక సాయంత్రం పూట స్టడీ అవర్స్ పెట్టడం, అదనంగా తరగతులు పెట్టడం, ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి తరగతులు నిర్వహించి ఏ సబ్జెక్టులో అయితే వాళ్ళు వెనకబడి ఉన్నారో దానికి రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అభివృద్ధి చేసి వాళ్ళ మీద ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళని తయారు చేయడం వల్ల పిల్లలందరికీ కూడా ఒకే రకమైన మార్కులు వచ్చినాయి. మీకు చెప్పే కదా 500 పైన 75% మంది పిల్లలు ఉన్నారు. అంటే పాఠశాల ఎంత గొప్పగా పనిచేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఎవరికి కూడా సెకండ్ క్లాస్ మార్కులు లేవు. అందరికీ కూడా 60% పైగా మార్కులు అన్ని సబ్జెక్టుల్లోనూ. వెనకబడిన వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళని అనేక సార్లు ఫోన్లు చేసి పిలిపించి వాళ్ళకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహించడం ద్వారా ఇది సాధ్యమైంది. అలాగే కేవలం చదువులనే కాకుండా ఇతర సాంస్కృతిక అంశాలు, ఆ బాలోత్సవాలు కానివ్వండి, క్రీడలు కానివ్వండి, ఏమైనా సరే అంశాలు దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని కలిసికట్టుగా ప్రణాళిక వేసి పిల్లల్ని తయారు చేసి పోటీలకు పంపిస్తాం. గుంటూరు కానీ, విజయవాడ కానీ, ఏలూరు కానీ కుమార్ పాఠశాల పిల్లలు వచ్చారు కాంపిటీషన్ కంటే చాలు వాళ్ళందరికీ భయమే. అక్కడ ఆ స్కూల్కి చాలా బాగా ఉంటుంది, బాగా కాంపిటీషన్స్ వస్తాయి, బాగుంటారు పిల్లలు, వాళ్ళు ఫస్ట్ సెకండ్లో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అనేటువంటి నానుడు ఉంది. అది ఇప్పటికి కూడా అలాగే నడుస్తుంది. దానికోసం తగు రీతిలో కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా ఈ పాఠశాల ఎంతో రుణపడి ఉంది, తల్లిదండ్రులు కూడా ఎంతో రుణపడి ఉన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించినటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందించడం జరుగుతుంది ప్రత్యేకంగా. అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహం మరవలేంది, వారి నమ్మకం మాపై పెట్టుకున్న నమ్మకానికి మరింత ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ కూడా అభినందిస్తున్నాం. గౌరవనీయులైన చైర్మన్ కుమార్ సార్కి, కరెస్పాండెంట్ సంధ్యా మ్యామ్కి, మా టీచర్స్కి, ఇక్కడున్న అందరికీ నా నమస్కారం. నేను కుమార్ స్కూల్లో 7వ తరగతి నుంచి చదువుతున్నాను. ఇది నా జీవితంలో ఒక మర్చిపోని రోజు. నాకు 600కి 598 మార్కులు వచ్చినాయి. దీనికి కారణం మా అందరి టీచర్స్ కష్టం. మా టీచర్స్ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు, మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు. కుమార్ సార్ పొద్దున్నే మ్యాథ్స్ క్లాస్ తీసుకునేవాళ్ళు 6ంటికి. ఆయన వల్ల మాకు మేము చాలా ఇంప్రూవ్ అయ్యాం. మా సంధ్యా మ్యామ్ కూడా మాకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు చాలా మోటివేట్ చేశారు. మా పేరెంట్స్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. దీనివల్ల నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి. దీనివల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నేను నా భవిష్యత్తులో ఐఐటి ఎగ్జామ్ని క్రాక్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. Good evening, everybody. I am Amulya. Our management, our teachers, correspondent Sandhya madam, Kumar sir, all encouraged me a lot. I scored 595 out of 600. When I came to know that I am town second and state third, I felt very happy. All teachers motivated us. They inspired us a lot. I feel very grateful. And my ambition is to become an IAS officer, and I'll be very grateful and thankful to them. In my further studies also, I'll improve a lot. Thank you. First of all, to respected Kumar sir, Shanya madam, and all our parents, teachers, and the press and electronic media. Good evening, everyone. I am Jayashrita. I finished my 10th in Kumar English Medium School. Today we got our results, and I got 595 out of 600. I am so happy that we got this result. The main reasons why we got this result is, the first one is my parents, because my father had never told me that he is working hard, you are not studying if I got less marks. He encouraged me every time, if not this time, try next time. And he didn't told any hard work, he hid
his hard work in his tears. We can see that. And my mother, morning I should attend the study hour here by sharp 6 o'clock. So she used to wake 5 o'clock at 5 o'clock and cook for me. So they did a lot of hard work. That made me work hard. And the second thing is our management and teacher. Whether you agree or not, I'll tell that Kumar School management is the best management in this area. Sanya madam and Kumar sir did a lot of hard work because last year we got 596 and we should cross that mark at least by 1 mark. So for that, Sanya madam, if it is though what is the occasion it is, she stayed with us almost 16 to 17 hours. She is with us and in the study hours, and she made us to work hard. And our teachers, they did a vigorous hard work for this result, and the reward of their hard work is 598. My friend, I am happy for my friend that she scored 598 state rank, and I am happy for my result that I got second in the town. Thank you all for giving me this opportunity. Thank you. ముందు ఈ అవకాశం కల్పించిన నా దేవునికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ విజయానికి కారణం కుమార్ స్కూల్, అలాగే ఉపాధ్యాయులు, మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటా. మరి ఈ విజయానికి కారకురాలైన మా అమ్మాయిని, మా ఉపాధ్యాయ వర్గాన్ని, అలాగే మేనేజ్మెంట్ వర్గాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో చదవడానికి మాకు అవకాశం ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల మేము ఆర్థికంగా ఇబ్బంది పడినా మరి మాకు ఈ స్కూల్లో చదవడానికి మా పెద్దమ్మాయి విషయంలో మేనేజ్మెంట్ సహకరించింది. అలాగే మా చిన్నమ్మాయి కూడా కోరిక, కుమార్ సార్తో నేను ప్రైజ్ కొట్టాలి అనే యాంగ్విష్తో, మేము కూడా ఒక ప్రూవ్ చేసుకోవాలి, ఈ స్కూల్లో ఫస్ట్ రావాలి అన్న ఆశతో, దేవుని సంకల్పంతో, దయతో మరి ఈ అచీవ్మెంట్ సాధించడం జరిగింది. దీని అందరికీ మేము మా విజయాన్ని అందరితో షేర్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ లాట్. అమ్మాయిని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? భవిష్యత్తులో ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? మా అమ్మాయిని భవిష్యత్తులో మరి నూజివీడులో ఇంతవరకు జేమెయిన్ ర్యాంకుల పంట పండలేదు. దానికి కారణం మరి ఇక్కడ సరైన ఇన్స్టిట్యూషన్స్ లేకపోవటము, మరి పిల్లలు దొరకపోవటము, ఉపాధ్యాయులు దొరకపోవటము తెలియదు. కానీ జేమెయిన్స్లో మరి ర్యాంకు కొట్టాలన్న ఆశతో సిబిఎస్ఈ కుమార్ సార్ స్థాపించిన ఇంటర్ మొదటి ఇయర్లో మేము జాయిన్ చేయడం జరిగింది మా పాపని. మేము కుమార్ సార్ మీద నమ్మకం పెట్టుకున్నాం. అలాగే కుమార్ సార్ కూడా పట్టుదలతో ఏదైనా నూజివీడు పట్టణాన్ని ఒక విద్యల నూజివీడిగా మార్చాలని, మ్యాంగో టౌన్ కాదు ఇది, జేమెయిన్స్ ర్యాంకుల పంట టౌన్గా మార్చాలని ఆయన సంకల్పంతో ప్రారంభించారు. మేము కూడా ఆయనకి సహకరిస్తూ, అలాగే మా పిల్ల, మేము అన్ని విధాలు సహకరిస్తామని కోరుకుంటూ దేవునికి కూడా మరి యొక్క విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా పాప జన్మాదమ్య ఎల్కేజీ దగ్గర నుంచి పాప చదువుకుంది. అండ్ అక్క అఖిల తను కూడా ఇక్కడే చదువుకుంది. కుమార్ స్కూల్ అంటే ఒక బ్రాండ్, కుమార్ గారు అంటే ఒక నమ్మకంతోనే మేము పాపలందరూ ఇక్కడే చదివించాము. అనుకున్నట్టుగానే వాళ్ళు ఉన్నతంగా చదివారు, మంచి ర్యాంకులు సంపాదించారు. అలాగే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఇంకా అభివృద్ధిలో చెందాలని చెప్పి, అలాగే పేరెంట్గా మా సపోర్టు, అలాగే టీచర్స్గా కుమార్ స్కూల్ యాజమాన్యం కూడా సపోర్టు రాబోయే రోజుల్లో కూడా ఉండాలని, పిల్లలు ఇంకా ఎదిగేలాగా స్కూల్ యాజమాన్యం కూడా మాకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ విజయంలో కారకులైన సరే స్కూల్ యాజమాన్యంతో పాటు టీచర్ల బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు పడిన శ్రమ వృధా కాకుండా వాళ్ళు ఎంతో కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు స్టూడెంట్ని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేస్తూ, మీకు చదువు ఉంటేనే జీవితం ఉంటుంది, చదువుకోకపోతే మీరు జీవితంలో ఎదగలేరు, మీరు అనుకున్నది ఏది సాధించలేరు అనే విషయాన్ని వాళ్ళకి గంటాబద్ధంగా చెబుతూ, అదేవిధంగా సంజయ్ మిస్ కూడా ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఆవిడ చదువుకుంటూ వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటూ టీచర్స్ని స్టూడెంట్స్ని కూడా ప్రేరణలుగా నడుపుకుంటూ ఈ విజయంలో ఎంతో దోహదపడ్డ టీచర్లందరికీ కూడా మరి ఒకసారి అభినందనలు. అలాగే స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ని దీన్ని ఒక ప్యారలల్గా నడుపుకుంటేనే విజయం సాధించగలరు ఎవరైనా. ఆ విజయంలో భాగమే పాపకి 595 మార్కులు 600 కానీ రావడం జరిగింది. అలాగే తను ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.